వెల్కమ్ బ్యాక్ టు జడ్జిమెంట్. అశోక్ గారు, ఒక్కసారి తమిళనాడుకి వద్దాం. మనం డిబేట్లో కూర్చొని ఒక గంటన్నర గడిచిపోయింది. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా టీవీకి సింపుల్ మెజారిటీ రావాలి, ఒక 110 ఆల్మోస్ట్ లాగా స్టేబుల్ అవుతుంది. ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంటున్నాడు, కానీ మెజారిటీ వచ్చే అవకాశం తక్కువ. అన్నా డిఎంకే సెకండ్ పొజిషన్లో, డిఎంకే థర్డ్ పొజిషన్లో కంటిన్యూ అయ్యే పరిస్థితి కనపడుతుంది. బీజేపీ 27-28 స్థానాలు నాకు గుర్తుండి పొత్తులో మీకు అన్నా డిఎంకేతో మేబీ ఒక 7 నుంచి 10 స్థానాలు బీజేపీ గెలిచే అవకాశం ఉన్నది. ఇన్ కేస్ టీవీకే కనుక మద్దతు అవసరం అయితే అన్నా డిఎంకే డెఫినెట్గా షింక్ అయిపోతున్న పార్టీ. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా నాయకత్వం లేదు. శశికళ వేరే కుంపటి పెడుతుంది, పళనిస్వామి పట్టు మీద లాక్కొచ్చింది, కొంత మీ సపోర్ట్ కూడా పనిచేసి ఉండొచ్చు అక్కడ. బట్ నిన్నటిదాకా అధికారంలో ఉన్న స్టాలిన్ ఒక్కసారిగా కనుమరుగయ్యే అవకాశం ఉండదు. వయసు రీత్యా కూడా ఆయన యంగ్స్టరే కంపేర్ టు అదర్ లీడర్స్. విజయ్ అధికారంలోకి రావాలంటే ఏంటి, మీరు ఏదన్నా షిఫ్ట్ అవకాశం ఉంటుందా? టీవీకి మద్దతు ఇచ్చే అవకాశం బీజేపీ చేస్తుందా ప్రయత్నం? మా అమిత్ షా గారు, హోంమంత్రి అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బెంగాల్లో మేము ఖచ్చితంగా వస్తున్నాం, అస్సాంలో వస్తున్నాం, పుదుచ్చేరిలో వస్తున్నాం, కేరళలో మా ఓటు బ్యాంక్ పెరుగుతుంది, తమిళనాడులో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది అని ఆయన క్లియర్గా చెప్పారు. సో అంటే మద్దతు ఇస్తున్నట్టు అనుకోవచ్చా? అంటే అంతకు ముందే గెస్ చేయడం జరిగింది అన్నమాట. అంటే నాకు తెలిసిన మటుకు 100 వరకు టీవీకేకి రావచ్చు, 75 ఏఐడిఎంకేకు, ఒక 60 వరకు డిఎంకేకి రావచ్చు. కాబట్టి మొత్తం కలిసి, అంటే మీరు అనేది టీవీకే, అన్నా డిఎంకే, బీజేపీ అంతా కలిసి ప్రభుత్వం అట్లా అంటే మేము ఎన్డీఏ తోటి ఉన్న పక్షాలన్నీ కలిసే ప్రభుత్వంలో ఉంటాయి ఖచ్చితంగా. ఉంటే ఒకవేళ ఉంటే, లేకుంటే ఉండవు. అంటే అన్నా డిఎంకే వదిలి విడిగా వచ్చే అవకాశం లేదు. అన్నా డిఎంకే మా పార్ట్నర్ కదా సార్, పార్ట్నరే కాబట్టి అన్నా డిఎంకే మాకు రాజకీయాల్లో పార్ట్నర్లే ఉందిలేండి, మారుతా ఉంటాయి. కానీ మాకు ఖచ్చితంగా డిఎంకే కూడా మీకు పార్ట్నరే చాలా సంవత్సరాల క్రితం. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ ఇది కూడా మార్చుకున్నారు సార్. నేను తమిళనాడు గురించి చూసిన, తమిళనాడు ఎగ్జిట్ పోల్స్ కూడా అన్నా డిఎంకేకి ఇచ్చారు, అన్నా డిఎంకే నెంబర్ 2 ఏదో ఒక్క ఛానల్ ఇచ్చింది, ఏఐడిఎంకే వస్తుందని. ఈయనకు మన టీవీకేకి ఎవ్వరు ఇవ్వలేదు. ఒక్కది ఇండియా మై యాక్సెస్ ఏదో మొత్తానికి మెజారిటీ వస్తుందని ఇచ్చింది సార్. ప్రజలు ఎట్లా ఉంటారంటే మనం గమనించవలసింది, ఎప్పుడైతే అధికారంలో ఉంటాం, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఎన్ని తప్పులు చేసినా కానీ దాన్ని మౌనంగా అంగీకరిస్తారు. ఎన్ని తప్పులు చేసినా కానీ వాళ్ళు ఇంత విచ్చలవిడిగా తప్పులు చేసినారంటే డిఎంకే వాళ్ళు, అంటే కేంద్ర ప్రభుత్వంతో ఎప్పుడు గొడవలు పడడం, హిందీ మీద మాట్లాడడం, అది అనవసరమైన విషయాలు. మొన్న సార్ ఏదైతే మహిళా బిల్ అయిందో, మహిళా బిల్ అయినప్పుడు హోంమంత్రి గారు పార్లమెంట్లో అందరి ముందు, అంటే దేశ ప్రజలందరూ చూసినారు ఆ డిబేట్. వాళ్ళ నాయకుడు, ఆయన పేరు మన రాజా మాట్లాడుతూ, రాజా లేచి ఏమన్నాడంటే, వాస్తవంగా మాకు లాస్ అయితే లేదు తమిళనాడు కంటే, మీరు దీన్ని ఖచ్చితంగా ఇస్తామనేది మీకు గ్యారంటీ ఏమున్నది అని చెప్తే, అమిత్ షా గారు ఏమన్నారంటే, 1 घंटे के लिए संसद को थोड़ा बंद कीजिए, मैं अभी अमेंडमेंट लेके आता हूँ, इस पे ये करके బిల్లు గురించి మీరు మాట్లాడడము. నేను ఒక నిమిషం చెప్తున్నా, మోసపూరిత మాటలు మాట్లాడే చెప్తా వినండి. అయితే రాజా గారు ఏమన్నారు, మీరు తీసుకొస్తే మేము మద్దతు ఇస్తామని చెప్పారు. మద్దతు ఇస్తామని చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు లేచి దీన్ని మేము అంగీకరించామన్నారు. మమతా బెనర్జీ, ఇప్పుడు ఎవరైతే డిఎంకే నాయకుడు స్టాలిన్, వీరి యొక్క మాటలలో పడి వీరు ఈ రోజు లాస్ అయిపోయింది. అంటే మహిళా బిల్ ఎఫెక్ట్. చెప్పండి సార్, అమిత్ షా కలిసాడండి మార్చ్ 18న అమిత్ షా has met Trisha. Why did they అంటే కలిస్తే ప్రభుత్వాలు మారుతాయా? మీరు కూడా కలిసేది ఉండే కదా, మీరు కూడా కలవండి ఎవరితో. అంటే ఎవరితో కలిస్తే మాకు 75 సీట్స్ వస్తున్నాయి, మా కూటమికి 75 సీట్స్ వస్తున్నాయి, మాకు 75 సీట్స్. నుమాన్ గారు చేస్తున్నారండి మీరు, ఏమి కూని చేయడం? అసలు మీకు నాయకత్వమే లేదు, కూని చేయడం ఎక్కడ? నాయకత్వం ఎక్కడ? నుమాన్ గారు, ఇవన్నీ మనం రోజు మాట్లాడుకోవచ్చు. ఒక్క నిమిషం అశోక్ గారు, ఒక్క సెకండ్. నుమాన్ గారు, దీని గురించి మళ్ళీ వద్దాం ఒకసారి. అది కాదు సార్, నాకు అర్థం కాని లాజిక్ ఏంటంటే,
ఆ బిల్లు పార్లమెంట్లో పెట్టడానికంటే చాలా రోజుల ముందు నుంచి దక్షిణాదికి నష్టం అని ఒక చర్చ జరిగింది. దక్షిణాదికి ఏ నష్టం ఉంటుందని మీరు డ్రాఫ్ట్ కూడా 2-3 రోజుల ముందు రిలీజ్ చేశారు. దానిలో ఎక్కడ దక్షిణాదికి సీట్లని ప్రొటెక్ట్ చేస్తున్నాం అన్నది రాలి, అది కూడా చర్చ జరిగింది. పార్లమెంట్లో ఒక డ్రామా క్రియేట్ చేయటం కాకపోతే వినండి, ఎందుకంటే బిల్లులో అది పెట్టకుండా దక్షిణాది సీట్లు ప్రొటెక్ట్ చేయబడతాయి, ఎక్కడ 50% కంటే తగ్గవు, అన్నిటికీ 50% పెరుగుతున్నది బిల్లులో పెట్టకుండా లాస్ట్ మినిట్లో హౌస్లో ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ బిల్లులో మీరు పెట్టలేదు కాబట్టి వాళ్ళు అపోజ్ చేస్తున్న నేపథ్యంలో అప్పటికప్పుడు అనే అవసరం ముందే పెట్టొచ్చు కదా. పెడతామని క్లియర్ గా చెప్పలేదు అంటే నేను పెడతామని చెప్పినాము, దీన్ని మారుస్తామని చెప్పినాము, మీరు మార్చండి, 1 గంట మనం పార్లమెంట్ ను కొద్దిసేపు ఆపుదామని మార్చి తెచ్చుంటే బయటపడేదిగా. మార్చి తెస్తామంటే వీళ్ళు ఒప్పుకోలేదు కదా సార్, కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోలేదు. కనీసం మీరు చట్టంలో పెట్టినట్టుగానే ఉండేది అంటే కదా. మేము ఖచ్చితంగా ఈ విషయాలు చెప్పాము, అందులో 50% చెప్పినప్పుడు అంటే వాళ్ళు మహిళల పట్ల ఇంత వ్యతిరేకత ఉంటుందని ప్రధానే చెప్పాడు, అమిత్ షా ఇంకా హోంమంత్రి అప్పటి ప్రధానే చెప్పాడు మన్మోహన్ సింగ్ గారు, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా నా ప్రధానిగా నా హామీ అని చెప్పి. జరిగిందా? మీరు మద్దతు ఇచ్చారు, 5 ఏళ్ళు కదా 10 ఏళ్ళు అన్నారు, జరిగిందా? ఇది బిల్ అవుతున్నది సార్, హామీ ఇవ్వడం వేరు, బిల్ అవ్వడం వేరు. మేము ఖచ్చితంగా 50% పెంచుతామని బిల్లే చేస్తున్నాం. రైట్ రైట్ మళ్ళీ వస్తాను. ఇంకోటి సార్, చెప్పండి, 10 సంవత్సరాలు ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సేమ్ తమిళనాడులో ఇప్పుడు ఎట్లయిందో మీరు చూడండి. అంటే రేవంత్ రెడ్డి గారిని చూసి ఎవరు ఓట్లు వేయలేదు సార్. సరే రేవంత్ రెడ్డి ఒక మంచి నాయకుడు అనేది నమ్మిండ్రు, ఎక్కడైతే టీవీకే ఇక్కడ ఇదేందో రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ యంగ్ నాయకుడు, కేసీఆర్ కౌంటర్ అనేది నమ్మిండ్రు. పబ్లిక్ ఏం డిసైడ్ చేసిందంటే కేసీఆర్ ను ఓడగొట్టాలని డిసైడ్ చేసింది. అప్పుడు రేవంత్ రెడ్డికి ఆటోమేటిక్ గా అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా చాలా కష్టపడి దీన్ని అధికారంలో వస్తలేదు, ఆల్టర్నేట్ గా అక్కడ అవకాశం ఉన్న దగ్గర వస్తున్నది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సార్, ఇప్పుడు మన రాష్ట్రంలో బీఆర్ఎస్ అనేది అది ముగిసిన అధ్యాయం సార్. అది బీఆర్ఎస్ అనేది లేదు ఇప్పుడు మన రాష్ట్రం. బీఆర్ఎస్ అనేది ఉండదు, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటది తెలంగాణలో. మున్సిపల్ ఎలక్షన్స్ సార్, లోకల్ ఎలక్షన్స్ వేరు సార్. నేను చెప్తున్నా అసెంబ్లీ ఎలక్షన్స్ లో కానీ పార్లమెంట్ లో ఏమైంది సార్, కాంగ్రెస్ కి 8 వచ్చినాయి, మాకు 8 వచ్చినాయి, అంటే ఈక్వల్ గా మేమే ఉన్నాం. కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటది, బీఆర్ఎస్ అనేది ఉండదు. రైట్, ఓకే, అది మీ హోప్. మీరు ఆ ప్రయత్నం ఎలాగో చేస్తారు.